గర్భసంచిలో గడ్డలుంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బందులనేది ఫేస్ అవుతారా? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్‌గా గర్భసంచిలో గడ్డలు అంటే జనరల్‌గా దాన్ని మనము మెడికల్ టర్మినాలజీలో ఫైబ్రాయిడ్స్ అన్నట్టుగా అంటాము. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఉండగానే మనం టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. ఈ ఫైబ్రాయిడ్స్ జనరల్‌గా ఏ టైప్స్ ఉంటాయి అండ్ ఏ టైప్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. జనరల్‌గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్, అంటే గర్భసంచికి బయట సైడ్ ఉండే ఫైబ్రాయిడ్ ని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. అదే గర్భసంచి 2 వాల్స్ మధ్యలో ఉండే ఫైబ్రాయిడ్ ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. గర్భసంచి లోపల సైడ్ ఉండే ఫైబ్రాయిడ్ ని సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అని అంటాము. సో ఈ 3 ఫైబ్రాయిడ్స్ లో మనకు ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కలిగించే ఫైబ్రాయిడ్స్ అనేవి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, ఇంకొకటి వచ్చేసి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్. ఈ 2 ఫైబ్రాయిడ్స్ కి మనము కొన్ని క్రైటీరియా ఉంటాయన్నమాట తీసేయాలి అంటే. అవి ఏం క్రైటీరియా ఉంటాయంటే, ఇంట్రామ్యూరల్ అంటే 2 వాల్స్ మధ్యలో ఉన్న ఫైబ్రాయిడ్ ఇఫ్ దాని సైజు అనేది 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ, లేదు అంటే ఆ ఫైబ్రాయిడ్ అనేది లోపల లేయర్ ని కంప్రెస్ చేస్తున్నా కానీ, ఇలాంటి 2 క్రైటీరియా ఉన్నప్పుడు మనం ఆ ఫైబ్రాయిడ్ ని తీసేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్, గర్భసంచి లోపల సైడ్ ఉండే ఫైబ్రాయిడ్. ఈ ఫైబ్రాయిడ్ ఎంత చిన్నగా ఉన్నా కానీ దాన్ని మనము రిసెక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఎక్కడైతే బేబీ అనేది అతుక్కుంటుందో ఆ పొజిషన్ లో ఫైబ్రాయిడ్ అనేది ఉంది కాబట్టి ఆ ఫైబ్రాయిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ మనం ఆ ఫైబ్రాయిడ్ ని తీసేయాలి. సో ఈ 2 ఫైబ్రాయిడ్స్ మాత్రం మనకి జనరల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అనేది కొన్ని ఇబ్బందులు అనేది కాజ్ చేస్తాయి. సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ కి మనం వచ్చేస్తే జనరల్ గా ఇది మనకు ప్రెగ్నెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంత ఇబ్బంది అనేది కాజ్ చేయదు. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒకవేళ ట్యూబ్ దగ్గర బయట సైడ్ ఏమన్నా ఉంది అంటే ట్యూబ్ కంప్రెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒకవేళ తోకతోని అతుక్కొని ఉంది అంటే ఆ ఫైబ్రాయిడ్ అనేది మెల్లి తిరిగి ఎమర్జెన్సీ కండిషన్ లో ల్యాండ్ అవ్వచ్చు. సో అలాంటి కేసెస్ లో మనము ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అనేది తీసేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నప్పుడు చాలా మంది ఏం అడుగుతారంటే, మాకు ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయా ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అన్నట్టుగా. సో కొందరికి ఏమవుతుందంటే, ఫైబ్రాయిడ్ అనేది ఉన్నప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. గడ్డలుగా అవ్వచ్చు, ఎక్కువ రోజులు అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీకు సైకిల్ మధ్యలో కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ అనేది కనిపించవచ్చు. ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఉండొచ్చు. ఇంకా ప్రెషర్ సిమ్టమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు మనకి ఫైబ్రాయిడ్ అనేది ఒకవేళ బ్లాడర్ ని నొక్కుతుంది అంటే ఊరికే యూరిన్ అనేది వచ్చినట్టుగా అనిపించడము, ఫ్రీక్వెన్సీ ఆర్ అర్జెన్సీ అంటే యూరిన్ అనేది అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, ఇలాంటి సిమ్టమ్స్, యూరినరీ సిమ్టమ్స్ కనిపించవచ్చు. ఇంకా ఒకవేళ అదేమన్నా బొవెల్ పైన కంప్రెస్ అవుతుంది, రెక్టం పైన కంప్రెస్ అవుతుంది అంటే అప్పుడు మీకు మోషన్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ అనేవి కనపడొచ్చు. సో ఇలా మనకి ఈ సిమ్టమ్స్ అనేవి మీకేమైనా కానీ డెవలప్ అవుతున్నాయి అంటే అప్పుడు ఒకసారి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయించుకున్నారు అంటే లోపల గర్భసంచి ఎలా ఉంది, దానిలో ఇలా మనకి ఏమైనా గడ్డలు ఏమన్నా ఉన్నాయా అనేది మనకి బయటపడుతుంది. సో ఒక సింపుల్ జస్ట్ 2D అల్ట్రాసౌండ్ లో కూడా మనం ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి అనేది చూడొచ్చు. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేది వెళ్ళొచ్చు అండి. అండ్ ఇన్ కేస్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు ప్రెగ్నెన్సీకి అడ్డు రావట్లేదు, సైజ్ చిన్నగానే ఉన్నాయంటే అప్పుడు దాన్ని రిసెక్ట్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. అండ్ మనం తీసేయాల్సిన పరిస్థితికి అనేది వచ్చినప్పుడు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లో లాప్రోస్కోపీ ద్వారా అనేది అది రిసెక్షన్ అనేది చేస్తాము. లాప్రోస్కోపీ అంటే మినిమల్లీ ఇన్వేసివ్. ఆ ప్రొసీజర్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీస్ అనేది వెళ్ళ అవసరము అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి అవసరం పడుతుంది అంటే వాళ్ళకి లోపల ఏమైనా చాలా అతుకులు ఉన్నాయి, కంప్లీట్ గా అబ్డామిన్ అంతా ప్లాస్టర్ అయిపోయింది, ఇలాంటి కేసెస్ లో లాప్రోస్కోపీ ఏదైతే కేసెస్ లో మనకి యాక్సెసిబుల్ అవ్వట్లేదో అలాంటి కేసెస్ లో మనము ఓపెన్ సర్జరీస్ కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇలా మీకు లాప్రోస్కోపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే, మీకు ఫైబ్రాయిడ్ తీసేసిన తర్వాత ప్లాన్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 4 to 6 months టైం అనేది గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి అనేది ప్రయత్నించవచ్చండి. సో ఈ విధంగా మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ దాని గురించి ఎక్కువగా భయపడే అవసరం అనేది లేదండి. ఎటువంటి దానికైనా కానీ మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లో ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ.